సగటు మార్గం అంటే ఇది. శ్వాసని మీరు ఎడమవైపు పోనివ్వకండి, కుడివైపు పోనివ్వకండి. ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమీ ప్రమాదం రాదు. చాలా సుఖంగా ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు అనేక మంది ఈ ప్రాక్టీస్ వలన లాభం పొందడం చూశాను. ఎడమవైపు శ్వాస వస్తుంది అనుకోండి, ఎడమవైపు కూర్చొని కాస్త నొక్కుకోండి. శ్వాస మెల్లిగా కుడివైపుకు తిరుగుతుంది. అంటే కుడి ముక్కులోంచి శ్వాస రావడం మొదలవుతుంది, కుడివైపు నుంచి శ్వాస రావడం మొదలెడుతుంది అన్నప్పుడు కుడి చేయిని కాస్త గట్టిగా నొక్కితే ఎడమవైపుకు తిరుగుతుంది. ఈ నొక్కడంలో ఎక్కడో ఒక చోట మీరు ఆ బ్యాలెన్స్ పొందుతారు. మీకే తెలుస్తుంది ఆ బ్యాలెన్స్ ఎక్కడుందో. అది చేస్తే కానీ తెలియదు. మాటలతో ఏం చెప్తాం శ్వాసని, అందుకే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంది ఆవిడ. శ్వాసను కనుక మధ్యలో దారిలో పడేసేయగలిగితే సమస్య పరిష్కరించబడినట్లే. శ్వాసలో వైఖరి శ్వాస అంటే ఏమిటి, మధ్యమ శ్వాస అంటే ఏమిటి, పశ్యంతి శ్వాస అంటే ఏమిటి, పరాశ్వాస అంటే ఏమిటి? ఆ పరాశ్వాసను పట్టుకున్న స్థాయిలో ఉన్న వ్యక్తులని పరమహంసలు అన్నారు. హంసకి శ్వాసకి తేడా లేదు మనకి. పరమహంస స్థితి అంటే అర్థం ఏమిటి అంటే శ్వాస యొక్క పరాస్థితిని పట్టుకున్న వాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఇంకొకటి గుర్తుంచుకోండి, పరా పశ్యంతి గురించి చెప్పుకున్నాము, కానీ ఇదంతా కూడా వైఖరిలోని సబ్ పార్ట్లే. నిజమైన మధ్యమ స్థితికి వెళ్తే నోట్లో నుంచి మాట రాదు, ఫినిష్. వైఖరి వాక్కును ఉపయోగిస్తూ మధ్యమ స్థితి గురించి మాట్లాడుతున్నాం తప్ప నిజమైన మధ్యమ స్థితికి మనం వెళ్ళిపోయాం అనుకోండి, మాట్లాడలేము. మధ్యమానికి డెఫినేషన్ మనం ఏం ఇచ్చుకున్నాం అంటే ఉంది కానీ ఉపయోగించుకోవటం లేదు, వాక్కు ఉంది కానీ ఉపయోగించుకోము. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను, వాక్కు ఉండి వాక్కును ఉపయోగించుకునే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులని మునులు అన్నాం, మౌనులు అన్నాం. నేను 24 గంటలు మౌనంగా ఉన్నాను అంటారు, కానీ మనం చెప్పే మామూలు మౌనానికి అర్థం లేదు అసలు. మెహర్ బాబా యొక్క మౌనాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే, మెహర్ బాబా సాధన మొత్తం మధ్యమ స్థితిది. మొత్తం హ్యూమానిటీని ఒక ఊపు అలా ఊపటానికి ట్రై చేశాడు, కానీ దురదృష్టం ఎక్కువ మంది లేకపోతే అప్పుడే ఆయన చేసేసేవాడు. నష్టో మోహ, నాకు మోహం పోయింది అంతే. నువ్వు చేసింది ఏముంది అక్కడ? ఇల్యూషన్ పోవటానికి ఇంకొకరు ఎవరైనా చేసేది ఏం ఉంది అక్కడ? మరి ఏం వచ్చిందంటే ఆయనకి స్మృతిర్లభ, గుర్తొచ్చింది అన్నాడు. కృష్ణుడు పడిన కష్టాలంతా పోయాయి, నాకు గుర్తొచ్చింది అన్నాడు. అంటే అర్థం ఏమిటని? నష్టో మోహ స్మృతిర్లభ. సీక్రెట్ డాక్టరీన్లో ఉన్నటువంటి అద్భుతం ఏమిటి అంటే ఏ క్షణంలోనైనా మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఆ స్థితికి వెళ్ళటానికి కావలసిన అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసింది ఆవిడ. దానిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అంతే. మధ్య స్థితి గురించి మనం మాట్లాడలేం, కానీ మధ్యమ స్థితిలో ఉంటారు. పశ్యంతి స్థితిలో కూడా మీరు ఉండాలి, పరాస్థితిలో కూడా మీరు ఉండాలి. లేకపోతే వైఖరి జగత్తులో ఈ శరీరం ఉండదు, ఇంపాసిబుల్. అది ఉంటే తెలియాలి. అదే నష్టో మోహ స్మృతిర్లభ. మధ్యమ స్థితి ఎలా ఉంటుంది, మధ్యమ స్థితి ఏ యాంగిల్లో వస్తుంది అన్నది గుర్తు చేసుకోవడానికి మీకు చెప్పేటటువంటి ఈ సాధన. రాత్రి పడుకునే ముందు మీ శ్వాసని జాగ్రత్తగా గమనించండి. మొత్తం ట్రిక్ అక్కడ ఉంది అసలు. మీడియం వేవ్, షార్ట్ వేవ్, షార్ట్ వేవ్, షార్ట్ వేవ్, షార్ట్ అంటాము. మనం బ్యాండ్ మారుస్తాము, జస్ట్ క్లిక్ చేస్తాము అంతే. కాన్షియస్నెస్ మారిపోతుంది. షార్ట్ 1 నుంచి షార్ట్ 2కి వెళ్ళిపోతాము. అదే జాగృతావస్థ స్థితి నుంచి నిద్రావస్థ స్థితిలోనికి ఆ క్లిక్ ఉందే, అది శ్వాస మీద ఆధారపడి ఉంది. ప్రతిరోజు మనం నిద్రపోతున్నాము. ఈ జన్మలోనే కాదు, కొన్ని వేల జన్మలను బట్టి నిద్రపోతున్నాము మనము. ఈ అన్ని వేల జన్మల
బట్టి కూడా మార్పు ప్రతి రాత్రి సంభవిస్తుంది. ప్రళయం వస్తుంది, మళ్ళీ నిద్రపోతున్నాము, నిద్రలేస్తున్నాము. రాత్రిపూట కూడా చాలా అద్భుతమైనటువంటి సాధన జరుగుతుంది. ఏ వస్తువుని చూసినా ఈ 4 సెట్స్ గురించి ఆలోచించడానికి ట్రై చేయండి. రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగింది మొత్తం వెనకకు రివైండ్ చేసుకున్న తర్వాత శ్వాసను చూస్తూ పడుకోండి. శ్వాసను చూస్తున్నప్పుడు ఏం గమనించాలో గుర్తు చేసుకోండి. శ్వాసను చూస్తున్నాను అని కాదు, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. దానంతట అదే లోపలికి వెళ్తోంది, దానంతట అదే బయటకు వస్తుంది. ఏదైనా ఒక క్రియ జరగాలి అంటే, ఏదైనా ఒక యాక్షన్ జరగాలి అంటే ఒక శక్తి కావాలి మనకి. మన శరీరంలో 5 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటాం మనం. ఏమిటి ఆ 5 రకాల శక్తులు? ప్రాణం, అపానం, సమానం, వ్యానం, ఉదానం. లోపలికి వెళ్ళే శ్వాస ప్రాణం అనే శక్తి వలన లోపలికి వెళ్తుంది అని, బయటకు వచ్చే శ్వాస అపానం అనే శక్తి వలన బయటకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడిని పట్టుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉందని సీక్రెట్ డాక్ట్రిన్ ఇండైరెక్ట్ గా చెబుతుంది. యూనివర్సల్ మైండ్ ని పట్టుకోవాలి అంటే హీని పట్టుకోవాలి. ఆ హీని పట్టుకోవటం ఎలాగా అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలాగా రాస్తారు. హీ అంటే మీ బ్రెత్, మీ శ్వాస. అందుచేత మీరు శ్వాసను ఎలా ఉపయోగిస్తారు, ఆ శ్వాస ద్వారా మనలో ఉన్న భగవంతుణ్ణి ఎలా పట్టుకుంటాం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేనిని అయితే ఈ బుద్ధిస్ట్ ఓరియంటేషన్ ఉన్న టెక్స్ట్లు హీ అన్నామో, ఆ శ్వాసని హిందూ ఓరియంటేషన్ ఉన్న టెక్స్ట్లో హంస అన్నాయి. ఈ హంస యొక్క 4 వాక్కులు పరా, పశ్యంతి, మధ్యమ వైఖరిలో ఈ హంస అనే దాని యొక్క పరాస్థితి తెలుసుకున్న వ్యక్తిని, శ్వాస యొక్క ద అల్టిమేట్ తెలుసుకున్న వ్యక్తిని ఆ యోగ శాస్త్రాలలో పరమహంస అంటూ ఉంటాం మనం. దాని గురించి చెప్తోంది. ఆ పరమహంసలు కూడా లేరు. పిరమిడ్స్ లో మీరు చూస్తే 4 త్రికోణాలు కనిపిస్తాయి మనకు. ఈ 4 త్రికోణాలు స్క్వేర్ మీదకి వస్తాయి. త్రిభుజం చతుర్భుజంగా మారుతుంది. చతుర్భుజుడు అనే పదానికి మనం మామూలుగా 4 భుజాలు వేస్తాం. శంఖం, చక్రం, గద, పద్మం వేస్తాం. కొంచెం ఏకాగ్రతతో కనుక మీరు ఇది చదివితే ఇది అంత కష్టం కాదు. మామూలుగా భగవత్ సాధన, భగవద్ దర్శనం ఎంతో కష్టం అనుకుంటాము మనం. కానీ అది అంత ఈజీగా దొరుకుతుంది అంటే మనం ఒప్పుకోము. కష్టపడి వెళ్ళాలి అని చాలా కష్టపడుతూ ఉంటాము. తస్యాహం సులభః పార్థ. శ్రీకృష్ణుడు చాలా సులభంగా నేను దొరుకుతాను అంటాడు. స్వల్పమపస్య ధర్మస్య. నువ్వు స్వల్పంగా ధర్మాన్ని ఆచరించు చాలు అంటాడు. విశ్వం విశ్వవశత్కారో. ఆ విష్ణుతత్వాన్ని, ఆ చతుర్భుజ స్వరూపాన్ని కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ రోజే, ఈ క్షణమే ఆ సర్వ వ్యాపకత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టెప్ ముందు వేయగలం. మనం శ్వాస తీసుకుంటున్నాము. ఆ శ్వాస ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఈ 5 చక్రాల గుండా క్రిందకు వస్తుంది. ఈ శ్వాస క్రిందకు వచ్చినప్పుడు జరిగే మార్పులు ఏంటి అంటే, శబ్దము వాయువుగా మారుతుంది, వాయువు అగ్నిగా మారుతుంది, అగ్ని జలంగా మారుతుంది, జలం పృథ్వీగా మారుతుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఎవల్యూషన్ స్టేట్ మనం చూసుకుంటే క్రింద ఉన్నటువంటి 3 చక్రాలని మనం మాస్టరీ చేసేస్తాము. అగ్ని, జలం, పృథ్వీ ఈ 3 మనం ఉపయోగించుకుంటున్నాము. సహస్రయుగ పర్యంతం అహర్భద్యం